హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ద ఫస్ట్ సెంటెన్స్ ఈస్, ఇది నీకు సంబంధం లేని విషయం. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే ఇది నీకు సంబంధం లేని విషయం అని. నెక్స్ట్ వన్, అతను ఇది కూడా చెప్పాడా? ఇలా అడుగుతూ ఉంటాం కదా ఎవరినైనా. దీన్నే హీ టోల్డ్ యూ దిస్ యాజ్ వెల్. హీ టోల్డ్ యూ దిస్ యాజ్ వెల్ అంటే అతను ఇది కూడా చెప్పాడా అని. నెక్స్ట్ వన్, అక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు. దీన్నే ఐ డోంట్ లైక్ గోయింగ్ దేర్. ఐ డోంట్ లైక్ గోయింగ్ దేర్ అంటే అక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు అని. నెక్స్ట్ వన్, నువ్వు నిన్న వచ్చావా? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే డిడ్ యు కమ్ ఎస్టర్డే. డిడ్ యు కమ్ ఎస్టర్డే అంటే నువ్వు నిన్న వచ్చావా అని. నెక్స్ట్ వన్, దాని గురించి నాకు తెలియదు. దీన్నే I have no idea about it. I have no idea about it అంటే దాని గురించి నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్, మేము అంతా కలిసి వెళ్ళాము. దీన్నే we went all together. We went all together అంటే మేము అంతా కలిసి వెళ్ళాము అని. నెక్స్ట్ వన్, దీని ఖరీదెంత? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ అంటే దీని ఖరీదెంత అని. నెక్స్ట్ వన్, నేను ఇంకా నడవలేను. దీన్నే ఐ కాంట్ వాక్ ఎనీమోర్. ఐ కాంట్ వాక్ ఎనీమోర్ అంటే నేను ఇంకా నడవలేను అని. నెక్స్ట్ వన్, నీవు కూడా వస్తావా? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, నువ్వు కూడా వస్తావా అని. దీన్నే డూ యూ ఆల్సో కమ్. డూ యూ ఆల్సో కమ్ అంటే నువ్వు కూడా వస్తావా అని. నెక్స్ట్ వన్, నేను ఏ పనైనా చేస్తాను. దీన్నే ఐ విల్ డూ ఎనీ జాబ్. ఐ విల్ డూ ఎనీ జాబ్ లేదా ఐ విల్ డూ ఎనీ వర్క్. ఐ విల్ డూ ఎనీ వర్క్ అంటే నేను ఏ పనైనా చేస్తాను అని. నెక్స్ట్ వన్, మీకు అభ్యంతరం లేకపోతే. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే మీకు అభ్యంతరం లేకపోతే అని. నెక్స్ట్ వన్, ఎప్పుడు వచ్చావో? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే వెన్ డిడ్ యూ కమ్. వెన్ డిడ్ యూ కమ్ అంటే ఎప్పుడు వచ్చావు అని. నెక్స్ట్ వన్, కాఫీ చల్లారిపోతుంది. దీన్నే కాఫీ ఈజ్ గెట్టింగ్ కోల్డ్. కాఫీ ఈజ్ గెట్టింగ్ కోల్డ్ అంటే కాఫీ చల్లారిపోతుంది అని. నెక్స్ట్ వన్, నీకు అది ఎలా వాడాలో తెలియదా? నీకు అది ఎలా యూస్ చేయాలో తెలియదా అని మనం ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే డోంట్ యు నో హౌ టు యూజ్ ఇట్. డోంట్ యు నో హౌ టు యూజ్ ఇట్ అంటే నీకు అది ఎలా వాడాలో తెలీదా అని. నెక్స్ట్ వన్, నువ్వు అలా చేయకూడదు. దీన్ని యు షుడ్ నాట్ డూ లైక్ దాట్. యు షుడ్ నాట్ డూ లైక్ దాట్ అంటే నువ్వు అలా చేయకూడదు అని. నెక్స్ట్ వన్, నీ దగ్గర నిజంగా డబ్బులు లేవా? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, ఎవరైనా డబ్బులు లేవు అని చెప్తే, దీన్నే డూ యూ రియలీ హ్యావ్ నో మనీ. డూ యూ రియలీ హ్యావ్ నో మనీ అంటే నీ దగ్గర నిజంగా డబ్బులు లేవా అని. నెక్స్ట్ వన్, నీవు ఎందుకలా ప్రవర్తిస్తావు? దీన్నే వై డు యూ బిహేవ్ లైక్ దాట్. వై డు యూ బిహేవ్ లైక్ దాట్ అంటే నీవు ఎందుకలా ప్రవర్తిస్తావు అని. నెక్స్ట్ వన్,
నాకు స్కూటీ నడపటం నేర్పించు. ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా! దీన్నే టీచ్ మీ టు రైడ్ ఏ స్కూటీ. టీచ్ మీ టు రైడ్ ఏ స్కూటీ అంటే నాకు స్కూటీ నడపటం నేర్పించు అని. నెక్స్ట్ వన్ నాకు అస్సలు టైం లేదు. దీన్నే ఐ డోంట్ హ్యావ్ టైం ఎట్ ఆల్. ఐ డోంట్ హ్యావ్ టైం ఎట్ ఆల్ అంటే నాకు అస్సలు టైం లేదు అని. నెక్స్ట్ వన్ ఆమె నా ఆలోచనకు అంగీకరించింది. దీన్ని ఇంగ్లీష్లో షీ అగ్రీడ్ టు మై ఐడియా. షీ అగ్రీడ్ టు మై ఐడియా అంటే ఆమె నా ఆలోచనకు అంగీకరించింది అని. నెక్స్ట్ వన్ మనం ఆమెతో అలా మాట్లాడి ఉండకూడదు. ఇలా అనుకుంటూ ఉంటాం కదా! దీన్నే వి షుడ్ నాట్ హ్యావ్ టాక్ టు హర్ లైక్ దాట్. వి షుడ్ నాట్ హ్యావ్ టాక్ టు హర్ లైక్ దాట్ అంటే మనం ఆమెతో అలా మాట్లాడి ఉండకూడదు అని. నెక్స్ట్ వన్ మళ్ళీ దీని గురించి ఎవరితో అనకు. ఎవరికైనా ఏదైనా విషయం చెప్పి మళ్ళీ దీని గురించి అయితే ఎవరికి చెప్పకు అని అంటూ ఉంటాం కదా! దీన్నే ఇంగ్లీష్లో డోంట్ టెల్ ఎనీవన్ అబౌట్ దిస్ అగైన్. డోంట్ టెల్ ఎనీవన్ అబౌట్ దిస్ అగైన్ అంటే మళ్ళీ దీని గురించి ఎవ్వరితో అనకు అని. నెక్స్ట్ వన్ వారు ఇంటి దగ్గర ఉన్నారు. దీన్నే దే ఆర్ ఎట్ హోమ్. దే ఆర్ ఎట్ హోమ్ అంటే వారు ఇంటి దగ్గర ఉన్నారు అని. నెక్స్ట్ వన్ ఎక్కువగా మాట్లాడవద్దు. దీన్నే డోంట్ టాక్ టూ మచ్. డోంట్ టాక్ టూ మచ్ అంటే ఎక్కువగా మాట్లాడవద్దు అని. నెక్స్ట్ వన్ ఆమె అలా చేయదు. దీన్నే షీ డస్ నాట్ డూ లైక్ దాట్. షీ డస్ నాట్ డూ లైక్ దాట్ అంటే ఆమె అలా చేయదు అని. నెక్స్ట్ వన్ తొందరపడొద్దు. దేనికైనా ఇలా చెప్తూ ఉంటాం కదా! దీన్నే డోంట్ బీ హేస్టీ. డోంట్ బీ హేస్టీ అంటే తొందరపడొద్దు అని. నెక్స్ట్ వన్ ఆమె ఇప్పుడు బిజీగా ఉంది. దీన్ని షీ ఈజ్ బిజీ నౌ. షీ ఈజ్ బిజీ నౌ అంటే ఆమె ఇప్పుడు బిజీగా ఉంది అని. నెక్స్ట్ వన్ నిన్నటి తేదీ ఎంత? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా! దీన్ని ఇలా ఇంగ్లీష్లో వాట్ వాజ్ ద డేట్ ఎస్టర్డే. వాట్ వాజ్ ద డేట్ ఎస్టర్డే అంటే నిన్నటి తేదీ ఎంత అని. నెక్స్ట్ వన్ నీకు నా సహాయం కావాలా? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా! దీన్నే డూ యూ నీడ్ మై హెల్ప్. డూ యూ నీడ్ మై హెల్ప్ అంటే నీకు నా సహాయం కావాలా అని. నెక్స్ట్ వన్ ఇంకేమీ చెప్పొద్దు. దీన్నే డోంట్ సే ఎనీమోర్. డోంట్ సే ఎనీమోర్ అంటే ఇంకేమీ చెప్పొద్దు అని. నెక్స్ట్ వన్ నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like and share, and I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.